వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి అటుకులతో బర్ఫీ చేసుకుంటున్నామండి. అటుకులతో మనం ఎన్నో రకాల రెసిపీస్ ట్రై చేసి ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఇలా బర్ఫీ చేసుకొని చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది. చాలా తొందరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా బర్ఫీ చేసుకోవడం వల్ల మనం ఎప్పుడంటే అప్పుడు ఈజీగా వీటిని స్టోర్ చేసుకొని తినేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి. ఇవి మీడియం సైజ్ అటుకులండి. అలాగే సేమ్ ఒక కప్పు బెల్లం కూడా తీసుకున్నానండి. ఇప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు అటుకుల్ని ఇలా బాండీలో వేసి చిన్న స్టవ్ పెట్టుకొని కొద్దిగా వేయించుకోండి. ఇలా సిమ్లో పెట్టుకొని వేయించడం వల్ల అటుకులు మాడిపోకుండా ఉంటాయండి. ఈ అటుకుల్ని ఇలా కొద్దిగా కలర్ మారేలాగా, అంటే ఇలా చేత్తో నలిపి చూస్తే ఇలా క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకోండి. వీటిని తీసుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పు బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కరిగించుకోండి. నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నానండి. సో ఇందులో నలకలు అలాంటివి ఏమీ ఉండవు. ఇలా కొద్దిసేపు అయిన తర్వాత మనం పాకం ఫామ్ అవ్వడం ప్రారంభమవుతుందండి. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా ఘీ కూడా యాడ్ చేశాను. దీన్ని ఇలా బాగా కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే బెల్లం మాడిపోతుంది. చూడండి, ఇప్పుడు పాకం చెక్ చేసుకుందాం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా పాకం వేసి చూస్తే పాకం ఇలా గట్టిగా రావాలండి నొక్కితే. అంతే అండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని యాడ్ చేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా అటుకులకి పాకం మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోండి. ఈ అటుకులు మొత్తం ఈ పాకంలో బాగా నానిపోతాయండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే బాగా కలపాలండి. ఇలా తయారైన మిశ్రమాన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇలా ఒక షేప్లోకి రావడానికి ఒక బౌల్కి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా గట్టిగా దీన్ని ప్రెస్ చేస్తూ ఉండాలండి. అప్పుడు మనకి స్క్వేర్ షేప్లోకి ఫామ్ అయిపోతుంది. ఇలా చేసుకున్న దానిపైన కొద్దిగా చాకుతో ఘాట్లు పెట్టుకొని చల్లారనివ్వండి. అప్పుడు మనకి పీసెస్ లాగా వచ్చేస్తాయండి. చూడండి, నేను ఒక చాకు తీసుకొని ఇలా ఘాట్లు పెడుతున్నాను. ఇది వేడిగా ఉండగానే చేసేసుకోండి. అప్పుడు చల్లారిన తర్వాత మనకి ఈజీగా పీసెస్ లాగా ఊడొస్తుందండి. ఇలా చల్లారిన తర్వాత తీసి చూస్తే మనకి పీసెస్ లాగా వచ్చేస్తుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన అటుకుల బర్ఫీ రెడీ అయిపోయింది. వీటిని ఇలా స్టోర్ చేసుకొని కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని చూడడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.